టీడీపీ నిలబడేది కాకపోవచ్చు, లేదా జనసేన నిలబడేది కాకపోవచ్చు, రేపు ఏమయ్యేదో. తెలుగుదేశంలో ఒక వాదన ఏంటంటే జగన్ పట్ల ఆ వ్యతిరేకత ఉంది కనుక టీడీపీ జనసేన బీజేపీ కలవకపోయినా టీడీపీ విడిగా పోటీ చేసినా గెలిచే వాళ్ళం, మా చంద్రబాబు నాయుడుకి విశ్వాసం లేక అందరినీ కలుపుకున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ రియాలిటీలు ఏంటంటే తెలుగుదేశం వర్గాలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఆత్మవిశ్వాసమే సడలినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక పొలిటికల్ నరేటివ్ ప్రజల్లో కూడా ఎస్ వీళ్ళు జగన్ ఓడించగలుగుతారు, వీళ్ళొక వేరే ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారన్న నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, నమ్మకం రానప్పుడు ఓటింగ్ ఇంకో రకంగా ఉంటుంది. మీకు బీజేపీ తెలంగాణలో చూడండి, దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించినంత వరకు తెలంగాణలో కాంగ్రెస్ కాదు బీజేపీయే ప్రత్యామ్నాయము అన్న విశ్వాసం ప్రజల్లో ఉండేది. దాని ప్రభావం వల్ల దుబ్బాకలో గెలిచారు కాంగ్రెస్ 3వ ప్లేసు, మీకు హుజురాబాద్లో గెలిచారు కాంగ్రెస్కు 3000 ఓట్లు, జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచింది కాంగ్రెస్కు 2 సీట్లు, హుజూర్నగర్ నాగార్జునసాగర్లో కాంగ్రెస్ ఘోర పరాజయం. అంటే బీజేపీ ఏమో విజయాలు సాధిస్తూ వచ్చింది, కాంగ్రెస్ ఏమో ఓడిపోతూ వచ్చింది. ఆ సమయంలో అనూహ్యంగా బండి సంజయ్ని మార్చి అసలు బీజేపీ కేసీఆర్ పైన పోరాడడానికి రెడీగా లేదు, పోరాడదలుచుకోలేదు, అందుకే బండి సంజయ్ని మార్చారు, అందుకే కవితను అరెస్ట్ చేయడం లేదు అనే నరేటివ్ ప్రజల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ను గెలిపించగలుగుతాడు అన్న విశ్వాసం కల్పించాడు రేవంత్ రెడ్డి. మీకు కాంగ్రెస్ పార్టీ యునైటెడ్గా కూడా పోటీ చేసింది, మీరు ఫలితాలు చూశారు. అందువల్ల రాజకీయాల్లో ఏమవుతుందంటే ఇట్స్ నాట్ అరిథమెటిక్, ఇట్స్ కెమిస్ట్రీ. సో ఒక గెలుస్తాము అన్న వాతావరణాన్ని కల్పించగలిగితే, వీళ్ళు ఓడిస్తారు అన్న నమ్మకం ప్రజల్లో కలిగితే ప్రజలు ఇచ్చే తీర్పు విడిగా ఉంటుంది. ఎన్టీ రామారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించగలుగుతాడని ప్రజలు నమ్మారు కనుక ఎన్టీ రామారావుకు భారీ విజయాన్ని చెమకొచ్చారు. అందువల్ల పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి వైసీపీ వ్యతిరేక ఓటును కన్సాలిడేట్ చేసింది, వైసీపీ వ్యతిరేక శ్రేణులు ఉత్సాహపరిచింది, వైసీపీ వ్యతిరేక ఓటర్కు ఒక కాన్ఫిడెన్స్ను క్రియేట్ చేసింది, వైసీపీ అనుకూల వర్గాల్లో ఒక నిరుత్సాహాన్ని కలిగించింది, ఒక రకమైన భయం. నిరుత్సాహం కాకపోయినా ఏమో జరగబోవచ్చు వీళ్ళందరూ కలిస్తే. అందుకే మీరు ఆ రోజుల్లో చూడండి, వైసీపీ నాయకుల ప్రధానమైన అటాక్ కల్లా పవన్ కళ్యాణ్ పైన ఉండేది. ఎందుకు ఉండేదంటే పవన్ కళ్యాణ్ కలుపుతున్నాడు ఈ 3 పార్టీలను అని. ఈ 3 పార్టీలే కలవకపోతే మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాము అనేటువంటి అభిప్రాయం కూడా ఉండేది. ఈవెన్ అరిథమెటిక్ తీసుకున్నా ఇప్పుడు 40% ఓటింగ్ వచ్చింది వైసీపీకి. అందువల్ల జనసేనకు ఒక 10% ఓటింగ్ ఉందనుకున్నా, జనసేన ఫీల్డ్లో లేకపోతే నీకు రిజల్ట్స్ కూడా బీన్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎవరము ఖచ్చితంగా చెప్పలేము తెలుగుదేశం విడిగా పడితే గెలవకపోవా అంటే దానికి ఆన్సర్లు ఉండవు. బ్రిటిష్ వాడు రాకపోతే ఇండియాలో వలసవాదం ఉండేది కాదా, బ్రిటిష్ రాకపోతే పోర్చుగల్ వాడు వచ్చాడో, డచ్ వాడే ఉండిపోయేటాడో, ఫ్రెంచ్ వాడు వచ్చేవాడు, అది తెలియదు. సో అందువల్ల బట్ ఉన్న పాలిటిక్స్ని విశ్లేషిస్తే పవన్ కళ్యాణ్ నిజం నిలబడ్డాడు, నిలబెట్టాడు. 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా అధికారంలో నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ మాటలు తెలుగుదేశం నచ్చకపోవచ్చు, తెలుగుదేశం శ్రేణులకు నచ్చకపోవచ్చు, బట్ దట్ ఈస్ అన్ హిస్టారికల్ రియాలిటీ కదా. నిన్న ఈ విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చాలా భాషల్లో మాట్లాడారు సార్. తెలుగు, కన్నడ, తమిళ్, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు అంతా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే బహుభాషలు భారతదేశానికి చాలా మంచిది అని చెప్పి. ఈ మధ్యకాలంలో స్టాలిన్ లాంటి వాళ్ళు త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా సార్. సో దానికి సంబంధించి బయట महाराजाणी छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर, लातूर, बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన ಅಭಿಮಾನುಲಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನ ಸೈನಿಕರಿಗೆ, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನ ಸೈನಿಕರಿಗೆ హృత్పూర్వక నమస్కారాలు. మీకు అర్థమైంది కదా, 2 భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just 2. We need multiple languages to keep
not just for the integrity of the country, but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి ఇంగ్లీష్ తమ పిల్లలు ఇంగ్లీష్లో చదివించుకోలేదా? అమెరికాకు వెళ్ళలేదా? బిల్ క్లింటన్తో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, చంద్రబాబు నాయుడు తెలుగులో మాట్లాడా? సో భాష వద్దని ఎవరు అంటలేరు. వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే తమిళనాడు కూడా స్ట్రగుల్ హిందీని బ్యాన్ చేయమని కాదు. తమిళనాడులో బాలీవుడ్ సినిమాలు నడవడం లేదా? మరి తమిళనాడులో హిందీ సినిమాలు నడిచినప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్బు అనే ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు కదా. ఇప్పుడు ఎవరైనా హిందీని బ్యాన్ చేయమని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. స్టాలిన్ ఏమైనా హిందీని బ్యాన్ చేయమన్నాడా? అసలు హిందీ తమిళనాడులో బ్యాన్ అయిందా? నాకు చెప్పండి. హిందీ ప్రైవేట్ స్కూల్లో హిందీ చెప్పరా? సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, సెంట్రల్ స్కూల్లో హిందీ చెప్పరా? ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రం ఇంగ్లీషు, తమిళ్ చెప్తారు. సో ఆడ హిందీ నిషేధం ఎవరండి? హిందీ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు కదా, నేర్చుకోవడానికి అభ్యంతరం ఏమున్నది? ఇప్పుడు బహుభాషలు అవసరమే, కానీ అందరికీ బహుభాషలు కంపల్సరీగా నేర్చుకోవాలనడమే క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణకు మీరు అలా అంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో మ్యాథమెటిక్స్, సైన్స్ కూడా తీసిపడేసి హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, కన్నడ, జర్మన్, ఫ్రెంచ్ ఈ మధ్య అన్నాడు కదా మన లోకేష్ కూడా జర్మన్ నేర్చుకుంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, జపనీస్ నేర్చుకుంటే అని. నా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్, ఆంధ్రప్రదేశ్లో మీరు మ్యాథ్స్, సైన్స్ తీసేయండి, సోషల్ కూడా తీసేయండి. అన్ని బహుభాషలు అవసరం కదండి మనకు. దేశ సమైక్యత నిలబడుతుంది, దేశంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కదా. అందుకే 6 భాషలు నేర్పండి స్కూల్ 10th అయ్యే వరకు. 10th తర్వాత మ్యాథ్స్, సైన్స్ నేర్పండి. 10th వరకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, జర్మన్, జపనీస్, తమిళ్, మలయాళం కన్నడ నేర్పండి. మొత్తం 6 భాషల్లో నిష్ణాతులు అవుతారు ఆంధ్ర బిడ్డలు. వాళ్ళు జపాన్కి పోవచ్చు, జర్మనీకి పోవచ్చు, తమిళనాడు పోవచ్చు, నార్త్ ఇండియా పోవచ్చు, బాగా నేర్చుకుంటారు కదండి, ఉపయోగం కదా. ఆ పని చేయండి. మరి దీనికి ఆన్సర్ ఉండాలి కదా. బహుభాషలే నేర్పండి. నేను ఏమంటున్నా, మీ పొలిటికల్ స్టేట్మెంట్కు ఎడ్యుకేషన్ పాలసీ లింక్ ఉండాలి కదా. మరి మీరు మొత్తం భాషలను నేర్పండి, మ్యాథ్స్ అని తీసి పడేయండి. ఇవాళ రీసెర్చ్ ఏం చెప్తుందంటే టూ మచ్ లాంగ్వేజ్ బర్డన్ వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీ దెబ్బతింటుంది. లాంగ్వేజ్ అవసరము, ఎక్కడ అవసరమో అక్కడ నేర్చుకోవాలి లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్ సరిగా నేర్పరు, తెలుగు నేర్పరు, 10 భాషలు నేర్పుతామంటే ఆ నేర్చుకుని ఇంగ్లీష్, తెలుగు ఎంతమందికి వస్తుంది చెప్పండి? పవన్ కళ్యాణ్కి రావచ్చు ఇంగ్లీష్ బాగా. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు నాకు చెప్పండి? హిందీలో మాట్లాడుతున్నా చెప్పండి, ఎంతమంది మాట్లాడగలుగుతారండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న ప్రొఫెసర్స్ ఎంతమంది ఇంగ్లీష్లో, హిందీలో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు? మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ నేర్పలేదు, తెలుగు సరిగా నేర్పలేదు కదా. అది సరిచేయండి, బహుభాషలు కాదు కదా. ఇష్యూ వల్ల హిందీ వ్యతిరేకత కాదు, అక్కడ హిందీని బలవంతంగా రుద్దడం పైన వ్యతిరేకత. ఇప్పుడు అమిత్ షా ఏమన్నాడు? భారతీయ ఆత్మ హిందీ అన్నాడు. ఆత్మ ఒకటే ఉంటుంది, ఆత్మలు 2-3 ఉండవు సోల్లో. సో మీకు బాడీలో సోల్ ఒకటే కదా. నా బాడీలో నా సోల్, నా ఆత్మ ఉంటుంది. నాగేశ్వర ఆత్మ, ఇంకోరు ఆత్మ, 4 ఆత్మలు నా దాంట్లో ఉండవు కదా. అంటే భారతీయ ఆత్మ హిందీ అంటే ఏంటి మీనింగు? భారతదేశంలో ఒక్క హిందీనే ఉండాలని కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు బహుభాషా సూత్రం, అది అయినా బహుభాషా సూత్రం ఓన్లీ సౌత్ ఇండియన్స్కేనా? పవన్ కళ్యాణ్ నా రిక్వెస్ట్, యోగి ఆదిత్యనాథ్ మన మహాకుంభ వెళ్ళొచ్చారు కదా, అక్కడ తెలుగు నేర్పమని చెప్పండి. యోగి నరేంద్ర మోడీకి చెప్పండి, అయ్యా మీ గుజరాత్లో తెలుగు నేర్పండి, మీ ఉత్తరప్రదేశ్లో తెలుగు నేర్పండి, బీహార్లో తెలుగు. వాళ్ళు మాత్రం తెలుగు నేర్చుకోరు, హిందీ తప్ప ఇంకో భాష నేర్చుకోరు, ఇంగ్లీష్ కూడా సరిగా నేర్చుకోరు. మీరు చూడండి, నార్త్ ఇండియాకి వెళ్ళండి, ఇంగ్లీష్ కూడా రాదు ఎవరికి సరిగా. అసలు వేరే ఇంగ్లీష్ సరిగా రాదు, వేరే భాష ఒక్క హిందీనే నేర్చుకుంటారు. మరి వాళ్ళకెందుకు బహుభాషా లెక్చర్స్ ఇవ్వరు? మీరు లెక్చర్ ఇవ్వండి బహుభాష సూత్రం. హర్యానాలో ఎందుకు, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇక్కడ ఎందుకు హిందీ తప్ప వేరే భాష నేర్చుకోరు అంటున్నాను. అంటే సౌత్ ఇండియన్స్ గులాంగిరి చేయాలి దక్షిణ భారతీయులు అంటే మేమో హిందీ కంపల్సరీ నేర్చుకోవాలి, మీరు అసలు మా భాష ఏది నేర్చుకోరు, ఏది పొరపాటున కూడా మా భాష నేర్చుకోరు. అడుగుతున్నది అది. ఇవాళ మీరు హైదరాబాద్లో ఒక నార్త్ ఇండియన్స్, మార్వాడీస్ ఉన్నటువంటి ఏ కమ్యూనిటీ కన్నా వెళ్ళండి, అసలు పొరపాటున కూడా తెలుగు పదవి వినపడదు. వాళ్ళ తెలుగు రాదా వస్తుంది, తెలుగు వాళ్ళ బిజినెస్ షాప్లో తెలుగు వచ్చినోడే హిందీ రానోడితో మంచిగా మాట్లాడతారు, కానీ ఎందుకు మాట్లాడరు? కనీసం నేను మార్వాడి కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లో 5 ఏళ్ళు ఉన్నాను, అసలు దేవుని పూజకు కూడా హిందీ వాడరు, తెలుగు వాడరు, హిందీ తప్ప ఇంకేది వాడరు. అసలు గణేష్ పాటలు కూడా హిందీ, తెలుగు పాటలు ఎలవ చేయరు. మరి మీరెందుకు ఉంటున్నారు అట్లా? మీ భాష పట్ల మీకు అంత ప్రేమ ఎందుకు? మాకు ఉండదా మా భాష మీద ప్రేమ? సమస్యల్లో హిందీ కన్నా మిగతా భాషలు చిన్నవి,
మిగతా భాషలు ఇన్ఫీరియర్ అనే యాటిట్యూడ్ పట్ల పైన పోరాటం. అందువల్ల బహుభాషలు ఉండాలంటే ఉండాలి, కాదని ఎవరన్నారు. కానీ అన్ని భాషలు స్కూల్లో నేర్పాలా అన్నదే క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇన్ని భాషలు ఉండాలంటే మరి కన్నడ నేర్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో, మరాఠీ నేర్పుతున్నారా? మీరు ఉపన్యాసం ఇస్తారు బ్రహ్మాండంగా మరాఠీలో కన్నడ, మరి ఆంధ్రప్రదేశ్ స్కూల్లో మరాఠీ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయండి? బహుభాషలు ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక బిడ్డ నేను మరాఠీ నేర్చుకుంటా అంటాడు, మీరు మరాఠీ టీచర్లు అపాయింట్ చేయండి. మరి బహుభాషలు కదా, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, లోకేష్ చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా అనేక భాషలు అవసరమని. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక బిడ్డ నేను మరాఠీ నేర్చుకుంటా, నేను కన్నడ నేర్చుకుంటా, నేను మలయాళం నేర్చుకుంటా అని మీరు స్కూల్ టీచర్లు అపాయింట్ చేస్తారా? నిన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు కదా సార్, మహారాష్ట్రలో పోటీ పరీక్షలు అన్నీ ఇక మరాఠీలోనే ఉంటాయి. అసలు ముంబైలో మరాఠీ తప్ప వేరే మాట్లాడద్దు, మరాఠీ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే అంటాడు. వాళ్ళకేమో ఉంటుంది, మనకు మాత్రం ఉండకూడదా? అసలు ఇది ఏమి చిత్రం అండి. అందువల్ల హిందీని ఎవరు వ్యతిరేకించండి, హిందీ భారతీయ భాష. ఆ మాటకైతే అసలు ఫ్రెంచ్ను వ్యతిరేకిస్తున్నామా, జపనీస్ వ్యతిరేకిస్తున్నాం, ఇటాలియన్ వ్యతిరేకిస్తున్నామా? మన 200 ఏళ్ళు పాలించిన బ్రిటిష్ వాళ్ళ భాషను ఇంగ్లీష్లో వ్యతిరేకించడం లేదే. భాషల పట్ల ఎవరికీ వ్యతిరేకత లేదు, అన్ని భాషలకు కావాలి, అవసరం ఉన్నవాడికి కావాలి, అన్ని భాషలు అవసరం లేనివాడికి కావాలి. ఏంటని నేను వెజిటేరియన్ను, నన్ను హోటల్కి పోతే నాకు మటన్, చికెన్, చేపల పులుసు పెడితే ఏంటి అర్థం? అంటే మటన్ మంచిది కాదా, చేపల పులుసు మంచిది కాదా, చికెన్ మంచిది కాదా, చికెన్ పలావ్ మంచిది కాదా, చికెన్ 65 మంచిది కాదా, చికెన్ పకోడీ మంచిది కాదా? అంటే మంచిదేనా, ఏం తినా కదా, ఏం లాభం అవి? నాకు ఉపయోగపడేది మీరు అది పెడితే ఏం లాభం? నాకు ఉపయోగపడే ఫుడ్ పెట్టండి, నేను తిండిపోతా అంటే ఇది మంచి కావా? ఇది దేశ సమైక్యతకు అవసరం, దేశంలో 80-90% మంది మాంసాహారులే, మేము ఎందుకు పెట్టకూడదు అంటే ఆన్సర్ ఉంటుందా? నేను వాటి నిషేధించానా? మీ ఇంట్లో మీ పిల్లలు కూడా తింటారు కదా, నువ్వెందుకు తినవు? అరే నా పిల్లలు తింటారు కానీ ఏంది, ఏమున్నది? వాళ్ళ ఇంట్రెస్ట్ నోడు తింటాడు, ఇంట్రెస్ట్ నోడు నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ ఎవడొద్దంటున్నాడు, హిందీ నేర్చుకుంటాడు, జపాన్, మలయాళం, కన్నడ, మరాఠీ కూడా నేర్చుకుంటాడు. మీకు రజనీకాంత్ తమిళ్ నేర్చుకోలేదా? మరాఠీ వాడు. కన్నడ నేర్చుకోలేదా రజనీకాంత్? ఆయన మాతృభాష మరాఠీ. కన్నడ బెంగళూరులో పనిచేసాడు, కన్నడ నేర్చుకున్నాడు. తమిళనాడులో మహానటుడు అయ్యాడు కనుక తమిళ్ నేర్చుకున్నాడు. నేర్చుకోలేదండి రజనీకాంత్. అందువల్ల ఎవరు కూడా బహుభాషలకు వ్యతిరేకం కాదు. రాంగ్ నోషన్. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్న అండర్స్టాండింగ్ వల్ల డిబేట్ కంప్లీట్గా డిస్టార్ట్ చేసి మాట్లాడారు.